మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం మరిపెడ మండలంలో సోమవారం నాడు సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతున్న డోర్నకల్ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్ర నాయక్ ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు భరత్ చంద్రరెడ్డి, జిల్లా అబ్జర్వర్లు పోట్ల నాగేశ్వరరావు, కుచన రబలిరెడ్డి, 6 మండలాల అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ మహిళా నాయకులు నూనావత్ రాధ, జిల్లా కాంగ్రెస్ ప్రముఖ నాయకులు, డోర్నకల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కాల సుమేర్ జైన్, మరిపెడ మున్సిపాలిటీ అధ్యక్షులు తాజుద్దీన్లు, కురవి మండల అధ్యక్షులు అంబటి వీరభద్రం, సీరోల మండల అధ్యక్షులు పాల్గొన్నారు. ఇటు సర్వసభ్య సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాను. గతంలో మా ఫాదర్ 10-15 సంవత్సరాలు సర్పంచ్ ఉండడం నేను పిలుచుకుంటూ, మరి మా మదర్ కూడా సర్పంచ్ చేసారు. రాజకీయ కుటుంబం మేడం, మాది రాజకీయ కుటుంబంతోనే ఉన్నాము. ఫస్ట్ మన డిసిసి భరత్ రెడ్డి గారు ఎన్నికప్పుడు కూడా నేనే ఉన్నాం మేడం. ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. మిత్రులారా, మహిళలకు సాంకేతికంగా ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం మహిళలకు డోర్నకల్ నియోజకవర్గానికి సంవత్సరంలోనే 54 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చి మరి మహిళల్ని బలోపేతం చేసినాం. మహిళా ఇందిరా శక్తి క్యాంటీన్లు పెట్టించి, అదేవిధంగా ఐకేపీ సెంటర్ల నిర్వహణ కార్యక్రమాల బాధ్యతని అప్పగించి, భవిష్యత్తులో సోలార్ పవర్ ప్రాజెక్టులు, అదేవిధంగా మరి రైస్ మిల్లులు, గోడౌన్లు, అదేవిధంగా పెట్రోల్ బంకులు కూడా నిర్వహించే కార్యక్రమాన్ని కూడా మహిళలకు అందించబోతారు. మరి ఈ రాష్ట్రంలో యువతను, మహిళల్ని, రైతాంగాన్ని, అందరినీ, అన్ని సామాజిక వర్గాలని అభివృద్ధి పథంలో నడిపించే కార్యక్రమాలు కేవలం 15 నెలల్లోనే మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రతి నిరుపేద కుటుంబానికి 3500 ఇళ్ళు ప్రతి నియోజకవర్గానికి రాష్ట్రమంతటా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి నిరుపేద కుటుంబానికి ఇల్లు ఇవ్వాలనే ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తా ఉన్నాం. ఇందిరమ్మ ఇల్లు ప్రతి గ్రామంలో ఇచ్చే విధంగా గత ప్రభుత్వం అవినీతి చేసినట్టుగా కాకుండా ఇంటికి 2 లక్షలు 3 లక్షలు వసూలు చేసి ఈ నియోజకవర్గంలోనే దాదాపు 10-12 కోట్ల స్కామ్ చేసిన గత నాయకుల్లా కాకుండా నిష్పక్షపాతంగా ప్రతి నిరుపేద కుటుంబానికి ఇల్లు పోవాలని చెప్పేసి మరి ఇందిరమ్మ ఇల్లు అందించబోతా ఉన్నాం. అదేవిధంగా మిత్రులారా, చిరకాల వాంఛ దళిత సోదరులు, దళిత వర్గాలు మరి వర్గీకరణ చేసి అట్టడుగు వర్గాలని పైకి తీసుకురావాలనే ఒక 30 సంవత్సరాల వారి పోరాటానికి ఫలితంగా రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణ కూడా చేసినాము. ఈరోజు 24% ఉన్న బీసీ రిజర్వేషన్ని 42